త్రిష సినీ ప్రవేశానికి పునాది ఆమె అందాల పోటీల్లో సాధించినటువంటి విజయాలు. 1999లో ఆమె మిస్ సేలం కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అదే ఏడాది జరిగినటువంటి మిస్ చెన్నై పోటీల్లో ఆమె విజేతగా నిలవడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ విజయాలు ఆమెకి విస్తృతమైనటువంటి గుర్తింపును తీసుకువచ్చాయి మరియు అనేక టెలివిజన్ ప్రకటనల్లో నటించేటువంటి అవకాశాలను కల్పించాయి. 2001లో ప్రతిష్టాత్మకమైనటువంటి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నటువంటి త్రిష అక్కడ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ కిరీటాలు కేవలం ఆమె అందానికి నిదర్శనం మాత్రమే కాకుండా ఆమెలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మరియు వెండితెరపై రాణించగల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. తన వెండితెర ప్రస్థానాన్ని 1999లో జోడీ అనేటువంటి తమిళ చిత్రంలో ఒక చిన్న పాత్రతో ప్రారంభించారు. ఆ చిత్రంలో ఆమె ప్రధాన నటి సిమ్రన్కు స్నేహితురాలుగా కనిపించారు. కథానాయికగా ఆమెకు మొదటి అవకాశం దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించినటువంటి లేసా లేసా చిత్రంలో లభించింది. అయితే త్రిషకు స్టార్డమ్ తీసుకొచ్చిన చిత్రం మాత్రం 2002లో విడుదలైనటువంటి మౌనం పేసియాదే. సూర్య సరసన నటించినటువంటి ఈ చిత్రం ఆమెలోని నటనను గుర్తించేలా చేసింది. 2003 నుంచి 2008 వరకు త్రిష కెరీర్ స్వర్ణయుగంలా కొనసాగిందని చెప్పొచ్చు. విక్రమ్ సరసన ఆమె నటించినటువంటి సామి 2003లో ఈ చిత్రం అతిపెద్ద కమర్షియల్ హిట్గా నిలిచింది. ఇందులో ఆమె పోషించినటువంటి భువన పాత్ర సామాన్య ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యింది. ఆ తర్వాత విజయ్తో కలిసి నటించినటువంటి గిల్లీ 2004లో ఈ చిత్రం తమిళ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రం ఆమెను మాస్ ప్రేక్షకులకు ఆరాధ్య దేవతగా మార్చింది.